ఓం దుర్గాయ నమః. ఆది ప్రకృతి దుర్గామాత నవదుర్గాలుగా అవతరించిన 9వ మరియు చివరి రూపం మహాశక్తి శ్రీ సిద్ధిదాత్రీదేవి. సకల సిద్ధుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, దేవతల చేత, సర్వ జీవకోటి చేత సేవించబడుచున్న ఓ సిద్ధిదాయిని దుర్గా, మాకు అన్ని సిద్ధులను ప్రసాదించుగాక. సకల సిద్ధులకు అధిదేవత అయిన ఈ దేవి భక్తులకు సర్వసిద్ధులను ప్రసాదించడంలో ఎంతో సమర్థురాలు. మార్కండేయ పురాణుసారం అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వం, వసిత్వం ఇవి అష్టసిద్ధులు. దేవీ పురాణం ప్రకారం పరమేశ్వరుడు కూడా ఈ సిద్ధిదాత్రీదేవిని ఉపాసించి సిద్ధులను పొంది సిద్ధేశ్వరుడైనాడని తెలియజేస్తుంది. ఈ సిద్ధిదాత్రియే పరమేశ్వరునిపై కరుణతో శివుని శరీరంలో అర్ధభాగమై నిలిచింది. ఆ విధంగా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. బ్రహ్మ వైవర్త పురాణ శ్రీకృష్ణ జన్మఖండంలో అష్టాదశ సిద్ధులు వివరించబడ్డాయి. అవి అణిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, సర్వకామావసాయిత్వ, సర్వజ్ఞత్వ, దూరశ్రవణ, పరకాయ ప్రవేశం, వాక్సిద్ధి, కల్పవృక్షత్వం, సృష్టి, సంహారకరణ సామర్థ్యం, అమరత్వం, భావన, సిద్ధి, సర్వనాయకత్వము. ఈ సిద్ధులు మనిషికి అసాధారణమైన శక్తులను, సామర్థ్యాలను ప్రసాదిస్తాయి. ఈ సిద్ధుల వివరాలు ఇలా ఉన్నాయి. అణిమా సిద్ధి, ఇది శరీర పరిమాణాన్ని తగ్గించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అంటే వ్యక్తి తన శరీరాన్ని చాలా చిన్నదిగా మార్చుకోగలడు. అతని శరీర సామర్థ్యం, బలం అలాగే ఉంటాయి. ఇది వ్యక్తికి అతి సూక్ష్మ జీవుల్లోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. మహిమా సిద్ధి, ఇది శరీర పరిమాణాన్ని పెంచే సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి తన శరీరాన్ని అతి పెద్దగా మార్చుకోగలడు. ఈ సిద్ధి వల్ల వ్యక్తి గ్రహాల కంటే కూడా పెద్దదిగా మారగలడు. గరిమా సిద్ధి, ఇది శరీర భారాన్ని పెంచే సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి తన శరీరాన్ని ఎంత భారీగా కావాలంటే అంత భారంగా మార్చుకోగలడు. దీని ప్రకారం వ్యక్తి ఎంత చిన్నగా ఉన్నా సిమెంటు బండలా భారంగా ఉంటాడు. లగిమా సిద్ధి, ఇది శరీర భారాన్ని తగ్గించే సామర్థ్యాన్ని ఇస్తుంది. శరీరాన్ని వాయువులా తేలికగా మార్చుకోవచ్చు. దీనివల్ల అతను గాలిలో తేలియాడగలడు, ఎగరగలడు. అయితే లగిమా సిద్ధిలో శరీర పరిమాణం ఎప్పటిలాగే ఉంటుంది. ప్రాప్తి సిద్ధి, ఇది కోరుకున్న వస్తువులను పొందే సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి దేనినైనా ఎక్కడ ఉన్నా పొందగలడు. ప్రాకామ్యం సిద్ధి, ఇది ఏ ఆకారంలోనైనా ప్రవేశించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి ఏ వస్తువులోనైనా లేదా ప్రాణిలోనైనా ప్రవేశించగలడు. ఈసిత్వం సిద్ధి, ఇది సమస్తంపై అధికారాన్ని వహించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి ప్రపంచాన్ని, లోకాలను తన నియంత్రణలో ఉంచగలడు. వసిత్వం సిద్ధి, ఇది ఇతరులను తన వశం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి తన చిత్తశుద్ధితో ఇతరులను ప్రభావితం చేయగలడు. కామావసాయిత్వ సిద్ధి, ఇది కోరికలను తక్షణమే నెరవేర్చే సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తి ఏమి కోరుకున్నా వెంటనే అది లభిస్తుంది. ఈ సిద్ధులన్నీ యోగ సాధన ద్వారా పొందవచ్చు. అయితే ఇవి ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడకూడదు. ఈ సిద్ధులను సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయరాదు. లేకపోతే సిద్ధులు నష్టాలను, శాపాలను తీసుకురావచ్చు. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజాలతో విలసిల్లుతుంది. ఆమె 4 చేతులలో వరుసగా కుడివైపు చక్రము, గద, ఎడమవైపు శంఖము, పద్మములతో విరాజిల్లుతుంది. ఆమె వాహనం సింహం. ఆమె కమలంపై పద్మాసనంలో ఆసీనురాలై తన భక్తులకు దర్శనమిస్తుంది. సిద్ధిదాత్రీదేవి ఆరాధన వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆమె కరుణ వల్ల అనంత దుఃఖాలను, సంసారం నుండి విముక్తుడై సుఖాలను అన్నింటినీ అనుభవించి చివరకు మోక్షాన్ని పొందగలుగుతాడు. సిద్ధిదాత్రీదేవి పాత్రుడైన భక్తులకు లేమి అనేది ఉండదు. ఈ తల్లి దయా ప్రభావం కృపచేత సమస్త దుఃఖాలు అంతరించి సర్వసుఖాలు, సమస్త సిద్ధులు లభిస్తాయి. ప్రపంచంలో ఏ పనైనా చేయగల సామర్థ్యం కలుగుతుంది. సిద్ధిదాత్రీదేవి ఆరాధన మానవ జీవితాన్ని సమగ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, సిద్ధులకు, జ్ఞానానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. ఆమె పూజ వ్యక్తిలో ఉన్నతమైన మానవీయ విలువలను పెంపొందిస్తుంది. ఆమె అనుగ్రహంతో మనం మన అంతర్గత శక్తిని గుర్తించి పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఆధునిక జీవితంలో సిద్ధిదాత్రీదేవి ఆరాధన మనకు సమతుల్యతను నేర్పుతుంది. ఆమె మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదే సమయంలో వినయాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించడానికి ఆమె శక్తిని ప్రసాదిస్తుంది. సిద్ధిదాత్రీదేవి ఆరాధన వలన మనం మన అంతర్గత సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని పూర్తిగా వినియోగించగలుగుతాము.
ఆమె మనలో ఉన్న అసంపూర్ణతలను తొలగించి మన మనస్సును, బుద్ధిని, ఆత్మను పరిపూర్ణం చేస్తుంది. ఈ పరిపూర్ణత ప్రక్రియ ద్వారా మనం మన నిజమైన స్వరూపాన్ని, మన అంతర్గత దైవత్వాన్ని అనుభూతి చెందగలుగుతాము. ఆధ్యాత్మిక సాధకులకు సిద్ధిదాత్రీదేవి ఆరాధన అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఆమె జ్ఞాన ప్రదాత, శివజ్ఞాన ప్రదాయిని. ఆమె కృపతో సాధకుడు తన అంతర్ముఖ ప్రయాణంలో గమనీయమైన పురోగతిని సాధించగలుగుతాడు. కుండలిని శక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణించడానికి సిద్ధిదాత్రీదేవి అనుగ్రహం తోడ్పడుతుంది. సిద్ధిదాత్రీదేవి యొక్క ఆరాధన మన జీవితాలలో సంపూర్ణతను నింపుతుంది. ఆమె మనకు అన్ని పరిస్థితుల్లో పరిపూర్ణంగా సమర్థవంతంగా వ్యవహరించడాన్ని నేర్పుతుంది. ఆమె ఆశీస్సులతో మనం జ్ఞానవంతులుగా, శక్తివంతులుగా, సిద్ధి సంపన్నులుగా ఎదుగుతాం. మన వ్యక్తిగత జీవితాలనే కాక సమాజాన్ని కూడా మెరుగుపరిచే శక్తిని పొందుతాం. శ్రీమాత్రే నమః.